ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బాక్సులు బద్దలు కొట్టే విధంగా మనం చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ ప్రేక్షకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కూడా మరిన్ని వివరాలు కూడా ఒక్కసారి కనుక్కుందాం. ఇక్కడ చూడొచ్చు అందరూ కూడా ఏ విధంగా హడావిడి చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర అండి. ఆంధ్ర నుంచి వచ్చాం. కళ్యాణ్ రాముడి సినిమా కోసం ఎక్కడికైనా వెళ్తాం. ఆంధ్రానే కాదు, సినిమా అంటే పిచ్చి ప్రాణం. కళ్యాణ్ బాబు అంటే ప్రాణం ఇచ్చేస్తాం. అఖిరానందన్ గారు కూడా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. అఖిరానందన్ ఇప్పటికే అందరూ శవాలు ఎత్తి థియేటర్లో. అఖిరానందన్ ఉంటే శవం గారు దొరకదు మీకు. బాడీలో ఇంత ముక్క బోర్డు గారు దొరకదు ఎవరికి. మొత్తం పవన్ కళ్యాణ్ గారు పాట కూడా పాడారు. అబ్బా ఇగో ఎవరికి తెలుగు రాష్ట్ర ప్రజలకి వాసి అనే అర్థం అనేది ఎవరికి తెలీదు. కానీ అందరు చచ్చిపోయారు వాసి పాడంగానే. ఆకలితో ఉన్నారు. ఆంధ్ర నుంచి వచ్చామన్నారు కదా, ఎప్పుడు వచ్చారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చారా? ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాం, ఎల్బీ స్టేడియంకి వెళ్ళాం. వర్షం పడింది అయినా సరే తడుస్తా చూసాం. దేవుడి కోసం ఎక్కడికైనా వెళ్తాం. అన్ని చూసాం. ఎలా ఉండబోతుంది మూవీ? ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసారు. మూవీ చెప్పవసరం. ఆల్రెడీ సగం జనాలు చచ్చిపోయారు. మొత్తం పోతారు. సో చూడొచ్చు రామదాస్ మొత్తం కూడా హడావిడి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇంకొంతమందితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? వెస్ట్ గోదావరి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో చందమామ గారు పవన్ కళ్యాణ్ గారు చూపించి పెంచారు. పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్. కంటల్లో ప్రాణం పోయేంతవరకు జై పవర్ స్టార్. మూవీ మీద అభిమానులు అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఏ రేంజ్ లో ఉండబోతుంది మూవీ? అయితే థియేటర్ సవాల్ లెగిస్తాయి. ఒక్కసారి హిట్ టాక్ పడితే చాలు 10 సంవత్సరాలు పడితే రికార్డ్ టచ్ చేయడానికి. పెట్టి తీసుకున్నారండి టికెట్ 2000 పెట్టి తీసుకున్నాం మేడం. 2000 మాకు రేట్ అనేది ఒక లెక్కే లేదు దీనికి. జై పవర్ స్టార్. రామదాస్ చూడొచ్చు, రేట్లు ఎంతైనా పెడతాం మేము అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి చాలా మంది ఇక్కడ అభిమానులు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కూడా. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మీ టీ షర్ట్ బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి. ఎంత పెట్టి టికెట్ తీసుకున్నారు? ఇంకా తీసుకోలేదండి, బట్ వీఆర్ ట్రైయింగ్ టు టేక్ టికెట్స్. దొరకలేదండి, దొరకదు కూడా. నాకు తెలిసి 10,000 అడుగుతున్నారండి, 10,000 అడుగుతున్నారు. ఈజీ. ఇక్కడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి ఏవైతే బ్యానర్ ఉందో అది కూడా మనం చూస్తున్నాం. ఆయన ఫోటో కూడా ఎవర్రా మనల్ని ఆపేది అన్న కొటేషన్ కానీ అదంతా కూడా మనం చూస్తున్నాం. ఎంతమంది వీరాభిమానులు ఉన్నారనేది కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా విశ్వనాథ్ థియేటర్ మొత్తం కూడా అభిమానులతో దసరా పండగ అయితే దసరా పండగ కూడా మొత్తం తోడవటంతో అభిమానులు కూడా సెలవులు అవ్వటంతో ఇక్కడికి రావడం జరిగింది. అమ్మాయిలు కూడా వచ్చారు, చిన్నపిల్లలు అమ్మాయిలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టమా? షోకి కూడా వచ్చేసారు? చూడటానికే వచ్చింది. డై హార్ట్ ఫ్యాన్. ఎలా అనిపిస్తుంది? ఇంత క్రౌడ్, ఇంత అభిమానులు ఎలా అనిపిస్తుంది? చాలా. మీరు కూడా ఒక అభిమాని కదా, ఎలా అనిపిస్తుంది ఇంతమందిని చూస్తుంటే? చాలా బాగుంది. అంటే మూవీ చూడటానికి వెళ్ళట్లేదా? భ్రమరాంబ టికెట్స్ దొరకలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అన్ని పోస్టర్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అన్ని మూవీస్ కి సంబంధించి పెట్టారు. అవును. ఎలా ఉండబోతుంది మూవీ? చాలా బాగుంటుంది. బాగుంటుందా? అందులో పవన్ కళ్యాణ్ గారు పాట పాడడం జరిగింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సూపర్ అండి. చాలా బాగుంటుంది. రికార్డ్స్ కొడుతుంది. రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ
ఇక్కడ రామదాస్ చూడొచ్చు పైన కూడా కళ్యాణ్ సీమ అంటూ కూడా అన్ని సినిమాలకి సంబంధించి కూడా ఇక్కడ కట్అవుట్లు కూడా పెట్టడం జరిగింది చూస్తున్నాం. అక్కడ చూడొచ్చు మనం నీ రాక కోసం టీఎఫ్టీ ఎదురు చూస్తుంది అంటూ కూడా అఖిరానందన్ కట్అవుట్ కూడా పెట్టడం జరిగింది. కానీ సినిమా మొదలయ్యే 2 నిమిషాల ముందు అయితే ఆ పరదాని పైన రెడ్ కలర్ పరదాని అయితే తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అభిమానుల హడావిడి ఏ విధంగా మనం చూస్తున్నాం. టాటూలు కూడా చూడొచ్చు రామదాస్ ఇక్కడ వీళ్ళు ఎంత అభిమానం అనేది వాళ్ళు టాటూలు కూడా వేసుకున్నారు. ఎంత అభిమానం అసలు సినిమాని మామూలుగా ఫస్ట్ షోనో లేకపోతే చాలా మంది చూస్తున్నారు కానీ ఇక్కడ టీ షర్ట్లు వేసుకోవటం టాటూలు వేసుకోవటం వీళ్ళ అభిమానం ఎంత ఇదిగా ఉందనేది కూడా చూస్తున్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ఇంత మంది అభిమానులతో మాట్లాడడం అంటే అసలు ఎంత కష్టం అనేది కూడా మనం చూడొచ్చు. కానీ బిగ్ టీవీలో అయితే మన అందరు అభిమానులు కూడా మాట్లాడబోతున్నారని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఒక్కసారి మిగతా అభిమానులతో